గుడ్ మార్నింగ్. టీవీ5 బ్రాండ్ న్యూ షో క్రిప్టో బజార్ కార్యక్రమానికి స్వాగతం. డబ్బు 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 ప్రపంచం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే భూలోక వాసులు మాత్రం డబ్బు చుట్టూ భ్రమణం సాగిస్తున్నారు. దుడ్డు లేనివాడు దుబ్బుకైనా కొరగాడు అన్న నానుడి మనకు తెలిసిందే. అయితే కాలానుగుణంగా ఈ దుడ్డు లేదా డబ్బు తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. నాటి వస్తు మార్పిడి విధానం నుంచి బంగారం, వెండి, రాగి, లోహ నాణ్యాల నుంచి కాగితం కరెన్సీ, ఇక తాజాగా డిజిటల్ కరెన్సీ. రూపం, పేరు ఏదైతేనే డబ్బుకు ప్రాధాన్యం పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డబ్బు సరికొత్త రూపం క్రిప్టో కరెన్సీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసే దిశగా శరవేగంగా చుట్టుముడుతోంది ఈ క్రిప్టో కరెన్సీ. ఈ వేగం చూస్తే అసలు భవిష్యత్తులో మనం రూపాయలు, డాలర్లు, పౌండ్లు, ఈ ప్రత్యామ్నాయ కరెన్సీ ప్రభంజనాన్ని తట్టుకోగలుగుతాయా అన్న అనుమానం కూడా కలుగుతోంది. బిట్కాయిన్, ఇథేరియం, డోజికాయిన్, సొలానా ఇవి నేటి యువత జపిస్తున్న కరెన్సీ మంత్రాలు. వాణిజ్య ప్రపంచంలో విపణి వీధిలో డిజిటల్ లావాదేవీలు ప్రచండ వేగంతో డిజిటల్ కరెన్సీలదే రానున్న కాలంలో పైచేయి అనడంలో ఈ వేగం చూస్తే ఎటువంటి సందేహం కలగడం లేదు. మన రూపాయి కూడా భవిష్యత్తులో బహుశా డిజిటల్ కరెన్సీగానే చలామణి కాబోతోంది. అందుకే ఈ భూమండలం లేదా యూనివర్స్ ఇప్పుడు మెటావర్స్గా, అంటే డిజిటల్ యూనివర్స్గా రూపాంతరం చెందబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగువారిలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంలో అగ్రగామి టెలివిజన్ ఛానల్ టీవీ5 ఈ సరికొత్త మనీ ప్రపంచాన్ని మీకు పరిచయం చేయాలి అని సంకల్పించింది. గతంలో ఎలా అయితే మీకు స్టాక్ మార్కెట్స్ పట్ల తెలుగువారిలో ఒక చక్కటి అవగాహన ఉంది, వారంతా చక్కటి అడుగులు వేయగలుగుతున్నారంటే అందులో ఒక ప్రధాన భూమిక టీవీ5 కూడా ఉంది. అందువల్లనే ఇప్పుడు క్రిప్టో కరెన్సీలను కూడా, ఈ ప్రపంచాన్ని కూడా, ఈ సరికొత్త ప్రపంచాన్ని కూడా మీ ముందు ఆవిష్కరింపచేయాలి, తెలుగువారిలో అవగాహన పెంపొందించాలి అన్న ఉద్దేశంతో క్రిప్టో బజార్ అనే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీవీ5. సో ఈ మా ప్రయత్నంలో, ఈ మా యజ్ఞంలో మాతో పాలు పంచుకునేందుకు, మాతో భాగం పంచుకునేందుకు ఎంతోమంది హేమాహేమీలు, ప్రసిద్ధులు మాతో ముందుకొచ్చారు. వారందరికీ ముందుగా నమస్కారాలు. వారిలో అగ్రగణ్యులు ఇప్పుడు టీవీ5 స్టూడియోలో ఒకరు ప్రత్యక్షంగా, అలాగే యుఎస్ఏ షికాగో నుంచి మరొక ప్రముఖులు మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా స్టూడియోలో ఉన్న మన రాజేష్ దుడ్డు. సో ఇందాక నేను దుడ్డు అని ఇంట్రోలో కూడా ప్రస్తావించడం జరిగింది. సో రాజేష్ దుడ్డు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. టెక్ మహీంద్రాలో హీఈస్ వైస్ ప్రెసిడెంట్ బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ. అలాగే థింకర్స్ 360 టాప్ 5 బ్లాక్ చైన్ ప్రొఫెషనల్స్ ఇన్ ది కంట్రీ ఒకరు. సో టాప్ 50లో ఆయన 5th పొజిషన్లో ఉన్నారన్నమాట బ్లాక్ చైన్ ప్రొఫెషనల్స్లో. అలాగే ఐఐఎం అహ్మదాబాద్ బ్లాక్ చైన్ స్టీరింగ్ కమిటీ మెంబర్. అండ్ మరొక చక్కటి పుస్తకాలు కూడా రాశారు ఆయన, బ్లాక్ చైన్ A to Z ఎక్స్ప్లెయిన్డ్ అంటూ రాజేష్ గారు రాసిన పుస్తకం మనకి ఇక్కడ కనిపిస్తుంది, అమెజాన్లో అందుబాటులో ఉంది. సో వెల్కమ్ రాజేష్ గారు. రాజేష్ గారిని చూపించండి. థ్యాంక్ యూ. సో అలాగే మనతో యుఎస్ఏ నుంచి, షికాగో నుంచి జాయిన్ అవుతున్నారు మరొక తెలుగు తేజం శ్రీ సురేష్ మేకల. సో ఆయన యునైటెడ్ స్టేట్స్లో గత 26 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అలాగే క్లౌడ్ ఎవాంజలిస్ట్ ఫర్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్, ఎంటర్ప్రెన్యూర్, కోచ్, అండ్ హీ కోచెస్ స్టార్టప్ ఫౌండర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇన్ క్రిప్టో. గతంలో కూడా మనతో పాటు ఒక కార్యక్రమాన్ని ఈ ఇరువురు చేశారు. ఇన్ఫ్యాక్ట్ రాజేష్ గారేమో మన హైసియాతో కలిసి చేసిన టెక్ సిరీస్లో భాగం పంచుకుంటే, సురేష్ గారితో మనం గతంలో బిట్ కాయిన్స్ గురించి మాట్లాడాం. సో వెల్కమ్ సురేష్ గారు, అండ్ గుడ్ ఈవినింగ్ టు యూ. సో ఇప్పుడు షికాగోలో సాయంత్రం 9 గంటలు, అంటే రాత్రి 9 గంటల సమయం అయినా కూడా మనతో ఎంతో ఓపికగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంట్రడక్షన్స్ పూర్తయ్యాయి. ఈ ఇరువురు హేమహేమీలు ప్రముఖులు కూడా మనతో రాబోయే కాలంలో మన కార్యక్రమంలో పాల్గొని ఈ క్రిప్టో వరల్డ్ పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ సురేష్ గారు అండ్ రాజేష్ గారు. సో ఐ విల్ బిగిన్ విత్ రాజేష్ గారు. రాజేష్ గారు, మీ పేరు కూడా దుడ్డు, ఇంటి పేరు దుడ్డు అనడం ఒక కోయిన్సిడెంటల్ అయినా కూడా మీరు ఈ డబ్బు ప్రపంచంలో ప్రవేశించడం, డబ్బుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒక కోయిన్సిడెన్స్. సో మనం మనీకి సంబంధించి 3 ఫంక్షన్స్ని మనం
ప్రధానంగా ప్రస్తావించుకుంటాం. 3 పాత్రలు పోషిస్తుంది మనీ. ఎందుకు అంటే ఒకటి మనం లావాదేవీల కోసం అంటే ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, రెండవది స్టోరేజ్ ఆఫ్ వాల్యూ అంటే నా ఆస్తి విలువ ఎంత అన్న భావాన్ని డబ్బు కల్పిస్తుంది మనకి. అలాగే మూడోది ఏ యూనిట్ ఆఫ్ అకౌంట్ అంటే మనం ఆదాయం కావచ్చు వ్యయం కావచ్చు మన అకౌంట్కి సంబంధించిన ఒక యూనిట్ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఆ పాత్రని డబ్బు పోషిస్తుంది. అయితే ఒక కరెన్సీ ఇప్పుడు మనం చలామణిలో ఉన్న ఈ రూపాయి కావచ్చు డాలర్ కావచ్చు మరొకటి కావచ్చు ఈ కరెన్సీలు మనకు గత కొన్ని శతాబ్దాలుగా ఒక నేషనల్ కరెన్సీ బేస్డ్ మనీ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. అవునండి. ఇందులో ఒడిదుడుకులు కొంత ఉన్నప్పటికీ కూడా స్వల్పంగా ఉంటాయి. ఒకటే రోజులో 10%, 20%, 50% పడిపోవు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో అది చాలా ఒడిదుడుకులకు లోనవుతోంది. ఒక్కొక్క రోజు 50% పడిపోయింది అంటున్నారు సడన్లీ. అంత ఒడిదుడుకులతో ఉండే ఒక కరెన్సీ మనం ప్రిడిక్ట్ చేయలేనంత ఒడిదుడుకులతో కదలాడుతూ ఉంటే ఈ ముందు మనం అనుకున్న ఈ 3 రోల్స్ని ఎంత మేరకు పోషించగలుగుతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ కరెన్సీలో మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ డిజిటల్ కరెన్సీ కూడా ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది ఫియట్ కరెన్సీ ఏదైతే మీరు చెప్పారో అది సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. ఏ కంట్రీలో అయినా ఫియట్ కరెన్సీ ఈస్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ బ్యాంక్. దానికి ఎకనామిక్స్ చెప్తూ వచ్చారు గోల్డ్ డిపాజిట్స్ బ్యాకప్ ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ డిపాజిట్ బ్యాకప్ కూడా తక్కువ అవుతూ వచ్చిందనమాట. ఈ డిజిటల్ కరెన్సీ అనేది మాత్రము సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసేది కాదు. ఒక ప్రైవేట్ సంస్థ ఆర్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. అది ఎందుకు ఇష్యూ చేస్తారంటే దాన్ని సర్క్యులర్ ఎకానమీ అని క్రియేట్ చేస్తారు. సో బేసికలీ సర్క్యులర్ ఎకానమీలో మీకు యూజర్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు. అండ్ ఆ సర్క్యులర్ ఎకానమీలో మీరు చెప్పిన 3 ఫంక్షన్స్ ఆఫ్ ద ఫియట్ కరెన్సీ ఆర్ అప్లికబుల్. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతమైన అది డిజిటల్ కరెన్సీ యాక్సెప్టెన్స్ని బట్టి దాని వాల్యూ ఉంటుందన్నమాట. ఇట్స్ అ ప్యూర్ ఫంక్షన్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిట్ కాయిన్ తీసుకోండి. బిట్ కాయిన్ 21 మిలియన్ యూనిట్స్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి 18.8 మిలియన్ యూనిట్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి. అది మనము దాన్ని ప్రొడక్షన్ ఫాస్ట్గా ఇంక్రీజ్ చేద్దామా అని చూస్తే అది దానికి ఫెసిలిటీ లేదు, ఆ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఆ కంప్యూటర్ ప్రోగ్రాంలో హౌ ఇట్ హస్ బీన్ ప్రోగ్రామ్డ్ అంటే ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్లో ప్రస్తుతానికి 12.5 బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ బ్లాక్ కనుక్కున్నవాడు, అందుకే దాన్ని మైనింగ్ అంటారు, దాన్ని పరిశోధన. ఆ బ్లాక్ ప్రొడ్యూస్ అయినాక పరిశోధన చేసిన వాడు, అది కనుక్కున్నవాడు టెక్నికలీ ద ఓనర్ ఆఫ్ ద బ్లాక్ ఓన్లీ ఇఫ్ హీ గెట్స్ ద ప్రైవేట్ కీస్. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో 12.5 కాయిన్స్ ప్రొడక్షన్లోకి లేదా సప్లై అంటే ప్రొడక్షన్ ఆల్రెడీ అయిపోతుంది, సప్లైలోకి వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ గ్యాప్ ఇన్ ద డిమాండ్ అండ్ సప్లై and because of the finite supply of only 21 million bitcoins in the world. So నేను చెప్పాను కదా ఇంతకు ముందు 18.8 మిలియన్ బిట్ కాయిన్స్ ప్రస్తుతానికి సర్క్యులేషన్లో ఉన్నాయి. 21 మిలియన్ నంబర్ మీకు 2140లో పూర్తవుతుంది అనమాట. 2140 యా ఇయర్ 2140 అంటే ఇక్కడ నుంచి ఇంకొక 120 సంవత్సరాల తర్వాత. అవునండి. దెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బిట్ కాయిన్స్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నౌ ఇప్పుడు ఈ వాల్యూ క్రియేషన్ టెక్నాలజీని మరికొంత అప్గ్రేడ్ చేసుకొని మరిన్ని బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ చేయగలిగే అంటే అది బిట్ కాయిన్ అది ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి ఒక ఆర్గనైజేషన్ ఉందండి, bitcoin.org అని. దాంట్లో ప్రస్తుతానికి 98 or 99% ఆఫ్ ద పీపుల్ కన్సెంట్ ఇస్తే అప్పుడే అవుతుంది అనమాట, లేకపోతే అవ్వదు. అది దాన్ని ఎవరైతే సృష్టించారో సతోషి నాకమోటో అని దట్ ఫిక్టిషియస్ పర్సన్ ఆర్ ద క్యారెక్టర్, ఆయన ఫస్ట్ ప్రోగ్రామ్ రాసిన బట్టి ఓన్లీ 21 మిలియన్ బిట్ కాయిన్స్ ఆర్ పాసిబుల్ విత్ టుడేస్ బిట్ కాయిన్ కోర్ అంటే ద మెయిన్ సాఫ్ట్వేర్ దట్ రన్స్ బిట్ కాయిన్. బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్ బిట్వీన్ ద సప్లై అండ్ డిమాండ్ ద వాల్యూ కీప్స్ ఫ్లక్చుయేటింగ్. కొంతమంది అమ్ముతూ ఉంటారు, కొంతమంది ఉంటారు. సో దియర్ సెంటిమెంట్స్ కీప్ వేరింగ్. నౌ ఫ్యూచర్ ఎలా పెరుగుతుంది వాల్యుయేషన్? ఇప్పుడు మనకి బిఫోర్ ఐ గో దేర్ మీకు ప్రస్తుతం ప్రపంచంలో 7,000 and odd ఆల్టర్నేట్ కాయిన్స్ ఉన్నాయి. సో బిట్ కాయిన్ టెక్నాలజీ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ కాబట్టి
ఆ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని మనం ఈజీగా తీసుకొని ఈథేరియం లాంటివి, ఈథేరియం, లేదా లైట్ Dogecoin కాయిన్, లాంటివి. డోజ్ కాయిన్, చాలా కాయిన్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో మళ్ళీ సప్లై అండ్ డిమాండ్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఆర్ ఇన్ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ఎథీరియం తీసుకుంది. ఎథీరియంలో దే ఆర్ నాట్ జస్ట్ క్యాప్డ్ ఎట్ 21 million, దే క్యాప్డ్ ఎట్ సెవరల్ మిలియన్ కాయిన్స్. దాంట్లో అబెండెంట్ సప్లై ప్రొడ్యూస్ చేసుకోవచ్చు లేదు, దాంట్లో మళ్ళీ లిమిట్ ఉంది. ఆ లిమిట్ పెంచాలంటే ethereum.org అని ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ వాళ్ళు ఒప్పుకుంటేనే అప్పుడు పెరుగుతుంది అనమాట. సో నంబర్ 1, దిస్ ఫ్లక్చువేషన్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ, బికాస్ ఆఫ్ ద గ్యాప్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్, బికాస్ ఆఫ్ ద వేరియింగ్ సెంటిమెంట్స్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్. రైట్. Then the fourth one, which is most important one, which will make ఈ cryptocurrencies mainstream అనేది యూస్ కేసెస్. సో నేను ఒక అనాలజీ ఇస్తాను. మనం ఫస్ట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్కి ఒక వాల్యూ మనం ఫిక్స్ చేసుకుంటాం. దాని తర్వాత ల్యాండ్లో స్పెక్యులేషన్ అవుతుంది. స్పెక్యులేషన్ విల్ ఇంక్రీజ్ వాల్యూ టు సర్టెన్ ఎక్స్టెంట్. బట్ ఆ ల్యాండ్ చుట్టూ మీకు మెట్రో రావడం కానీ, ఆర్టీరియల్ రోడ్స్ రావడం కానీ, రింగ్ రోడ్స్ రావడం కానీ, బిల్డింగ్స్ ఏర్పడడం కానీ, అది ఎప్పుడైతే అవుతుందో ది వాల్యూ డ్రివెన్ అప్రిషియేషన్ ఆఫ్ ద ల్యాండ్ కీప్స్ హ్యాపెనింగ్. ఓకే. The same concept is applicable to these cryptocurrencies అన్నమాట, యూస్ కేసెస్. సో ఇప్పుడు ఫ్యూచర్లో మనము కాయిన్ని ఏ కాయిన్ వాల్యూ పెరుగుతుందంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టర్స్, నేను ఇంతకుముందు చెప్పిన ఫ్యాక్టర్స్ కాకుండా యూస్ కేసెస్. అవునండి, యూస్ కేసెస్ ఎక్కడ వర్తిస్తుంది, అది పేమెంట్స్లో వాడుతున్నారా, బ్యాంక్స్ వాడుతున్నారా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాడుతున్నారా, మనీ రెమిటెన్స్కి వాడుతున్నారా. ఇలాన్ మస్క్ గారు బిట్ కాయిన్ మేము యాక్సెప్ట్ చేస్తాం అనగానే బిట్ కాయిన్ వాల్యూ పెరిగిపోయింది. అది సెంటిమెంట్ బేస్డ్, దట్స్ నాట్ యూస్ కేస్ డ్రివెన్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎల్ సాల్వడోర్ అనే కంట్రీ లీగల్ టెండర్ చేసింది బిట్ కాయిన్. న్యూయార్క్ మేయర్ ఎవరైతే కొత్తగా అపాయింట్ అయ్యారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఫస్ట్ 3 months ఆఫ్ సాలరీ నేను బిట్ కాయిన్స్ లోనే తీసుకుంటాను. దట్ ఈస్ అ యూస్ కేస్. అట్లా యూస్ కేసెస్ డెవలప్ అవుతూ వస్తున్నప్పుడు మీకు అండర్లయింగ్ వాల్యూ పెరుగుతుంది. లైక్ కాయిన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీసెంట్రల్ ల్యాండ్ అని ఉంది, మనం ఫిజికల్ ల్యాండ్ కొంటూ ఉంటాం. ఇప్పుడు ఇంటర్నెట్ లో ల్యాండ్. రాజేష్ గారు, లెట్స్ టేక్ ఒపీనియన్ ఆఫ్ సురేష్ గారు. అబ్సల్యూట్లీ. సురేష్ గారు, ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చెప్తున్నట్లుగా రకరకాల అవరోధాలు ఉన్నాయి, రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఈ క్రిప్టో కరెన్సీస్ భవిష్యత్తులో బహుశా ఒక మెయిన్ కరెన్సీగా, ఒక అందరికీ ఆమోదయోగ్యమైన కరెన్సీగా రూపాంతరం చెందడానికి. అయితే ఈ ఎంతవరకు ఆల్టర్నేటివ్ కాగలుగుతాయి ఈ న్యూ బ్రీడ్ ఆఫ్ కరెన్సీస్? ఎందుకంటే వీటికి ఒక జియోగ్రాఫికల్ లిమిటేషన్ లేదు, ఒక సెంట్రలైజ్డ్ విధానం లేదు, అండ్ ప్రభుత్వాలు గ్యారంటీ లేదు. So Rajesh garu cheppinattu, I really concur with them. It's basically acceptance of cryptocurrencies or different forms of cryptocurrencies. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మన దగ్గర అవి వాడుకలోకి రావటం చాలా తొందరలోనే అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇట్స్ నాట్ జస్ట్ అట్ యూజర్ లెవెల్, ఇండివిజువల్ లెవెల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అట్ కార్పొరేట్ లెవెల్. రెగ్యులర్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యుఎస్ లో నుంచి మేము ఇండియాలో ఒక స్టాక్ కొనాలంటే వీ హ్యావ్ టు గో త్రూ సో మెనీ రెగ్యులేషన్స్ అండ్ హూప్స్, అంటే చాలా స్టెప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కరేజింగ్ ఆర్ నెగటివ్ స్టెప్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఈజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కన్వర్షన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో మేము ఇండియాలో నా రూపీస్ పెట్టి ఏమైనా స్టాక్ షేర్ కొనాలంటే we have to compulsory pay a cut of 3 or 4% for foreign exchange transaction between dollar and rupee. It is basically more. That one factor itself, which is one of the biggest reasons where lot of mutual fund companies and investing companies are looking at crypto so that they can immediately buy any stock in the world, anywhere, wherever they want to. సో వన్ ఆఫ్ దోస్ యూస్ కేసెస్ ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు ఎల్ సాల్వడార్ లోన జనరల్ పబ్లిక్ కూడా వాడుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే వర్ ట్రైంగ్ టు డూ ప్రాఫిట్ బుకింగ్ ఎవ్రీ 10 minutes, every 15 minutes యాజ్ అ బిట్ కాయిన్ రైజ్ అయినప్పుడల్లా. సో ఒక కామన్ మ్యాన్ కి యాక్సెసిబుల్ గా ఉన్న బిట్ కాయిన్ ఈరోజు ఎల్ సాల్వడార్ లో ఉందంటే వేరే కంట్రీస్ చాలా మంది అడాప్ట్ చేస్తారండి. ఎస్పెషల్లీ లాటిన్ అమెరికాలో ఒకసారి స్టార్ట్ అయిందంటే బ్రెజిల్ వస్తుంది అంటున్నారు,
వేరియస్ అదర్ కంట్రీస్. కానీ ఇండోనేషియా లాంటి కంట్రీస్లో నిషేధం కూడా విధిస్తున్నారు. నిషేధం అనేది చాలా డిఫికల్ట్ అండి, చేయలేరండి. ఇండోనేషియాలో కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ గవర్నమెంట్ రైట్ నౌ బేస్డ్ ఆన్ ఇన్సైడర్ న్యూస్ అండ్ అకాడమిక్స్ చూస్తున్న గ్రాఫ్స్ బట్టి ఎవ్రీ కంట్రీ ఈస్ బేసికలీ బయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బిట్ కాయిన్స్ అట్లీస్ట్ 100 or 200 గవర్నమెంట్ లెవెల్లోన. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఎవ్రీ కంట్రీ ఈస్ బయింగ్. సో నిషేధం అనేది ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదండి, చేయలేరు కూడా. ఇట్స్ నాట్ పాసిబుల్ టు. చైనాలో బిట్ కాయిన్ మైనింగ్ నిషేధించారు. సో ఇలాగా అది మనకు అడ్వాంటేజ్ అయిందండి. అడ్వాంటేజ్ ఎలా అయిందంటే అందుకే ఇంత పెరిగింది. అడ్వాంటేజ్ ఎలా అయిందంటే ఆ హార్డ్వేర్ ఏదైతే ఉందో మైనింగ్ కోసం, ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు అది ఉన్నట్టుండి మాకు వెస్టర్న్ మార్కెట్ కి ఫ్లడ్ అయింది. లేకపోతే ఇంతకుముందు చైనా బ్యాన్ చేయకముందు అసలు హార్డ్వేర్ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది మాకు మైనింగ్ చేయడానికి. సో నౌ ఆల్ ఆఫ్ అ సడన్ చైనాలో ఉన్న హార్డ్వేర్, కంప్యూటర్స్, మెషిన్స్ అని మొత్తం వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఎస్పెషలీ వెస్టర్న్ వరల్డ్ లోనే అందరూ కొనేసారు మొత్తం వెస్టర్న్ వరల్డ్ లోన. యాజ్ అ రిజల్ట్ మరీ పుంజుకొచ్చింది. అప్పుడు చైనా బ్యాన్ అన్నప్పుడు కొంచెం పడిపోయింది కదా, దాని తర్వాత ఇట్ హాస్ గాన్ బ్యాక్ అప్ అగైన్. వీ హావ్ హిట్ హైస్ అగైన్. రైట్ నౌ ఇట్ ఈస్ అరౌండ్ 64,000-65,000. బట్ ఫ్యూచర్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండి, ఎస్పెషలీ ఫర్ బిట్కాయిన్. మీ ఒపీనియన్ లో ఈ బిట్ కాయిన్ కావచ్చు, మరొక కరెన్సీ కావచ్చు, క్రిప్టో కరెన్సీస్ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు బి ఏ గుడ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ టు ది ప్రెసెంట్ కరెన్సీ సిస్టమ్. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ద ట్రస్ట్ లెవెల్ ఆన్ క్రిప్టోస్ ఈస్ వెరీ గుడ్ రైట్ నౌ కంపేర్డ్ టు ఫియట్. ఓకే సురేష్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. బ్రేక్ తర్వాత అసలు ఏంటి బిట్ కాయిన్స్, మనం ఎందుకు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, కొనుక్కుంటే ఆ తర్వాత వాటి విలువ పెరుగుతుందా తగ్గుతుందా, అసలు బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏంటి, ఇలాంటి అనేక అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ డోంట్ మిస్ దిస్ ఎక్సైటింగ్ షో ఆన్ ది న్యూ మనీ, ది క్రిప్టో. TV5's బ్రాండ్ న్యూ షో క్రిప్టో బజార్ సరికొత్త కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ మేనియా చుట్టుముడుతోంది. సో యువత మొత్తం కూడా వాళ్ళ ఆస్తులని క్రిప్టో కరెన్సీల రూపంలోనే ఉంచేందుకు ప్రాధాన్యం చూపిస్తున్న సమయం ఇది. అందుకనే మనం సరికొత్త కార్యక్రమాన్ని క్రిప్టో బజార్ పేరిట TV5 శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనతో పాల్గొంటున్నారు శ్రీ రాజేష్ దుడ్డు, టెక్ మహీంద్రాలో వైస్ ప్రెసిడెంట్. అలాగే సురేష్ మేకలా, ఈజ్ an investor and a mentor for so many startup entrepreneurs. సో సురేష్ గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం దిస్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ ఇన్ ఫ్యూచర్ అనేది, క్రిప్టో కరెన్సీస్ అనేవి. అది బిట్ కాయిన్ కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే ఒక కామన్ క్రిటిసిజం ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్రిప్టోస్లో ఎవరైతే ఎర్లీగా ఎంటర్ అవుతారో వాళ్ళకే ఫలితాలు దక్కుతాయి, వాళ్ళకి మాత్రమే ఎప్రిసియేషన్ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు అనుభవించగలుగుతారు. మరి తర్వాత వచ్చే వాళ్ళకి ఆ ఫలాలు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి అనే ఒక క్రిటిసిజం ఉంది. అంటే ఇప్పుడు బిట్ కాయినే ఉంది, మీరేమో $1000 లోపల ఎక్కడ కొన్నారు, $100 దగ్గర ఎక్కడో, మేమేమో ఇప్పుడు $65,000 దగ్గర కొనాల్సి వస్తుంది. ఎందుకంటే అవగాహన లేకపోవడం వలన, దానికి సంబంధించిన విజ్ఞానం పరిజ్ఞానం లేకపోవడం వలన. ఈ లోపాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? సో మీ వెరీ గుడ్ క్వశ్చన్ వేసారండి మీరు వసంత్ గారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, అప్పుడు $1000 ఈరోజు $65,000 ఉందంటే ఇట్ ఈస్ అ స్టోర్ ఆఫ్ వాల్యూ, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఈచ్ బిట్ కాయిన్ అనమాట. అంటే మనం ఎనర్జీ వాల్యూ వచ్చేసి బిట్ కాయిన్లో ఉంది. అట్ దిస్ పాయింట్ మనం 65,000 అయింది, 70,000 అయిందని మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇట్ విల్ డెఫినెట్లీ గో టు ఈవెన్ 10 times 100 times మోర్ యాజ్ వి గో అలాంగ్. 2019లో 3,000 ఉన్నిందండి, ఈరోజు 65,000 ఉంది. సో నోబడీ హ్యాస్ మిస్డ్ అ బోట్. ఇన్ ఫ్యాక్ట్ మీరు ఇన్ఫ్లేషన్ అవన్నీ కౌంట్ చేసుకున్నారంటే మీ రూపీ వాల్యూ ఆర్ డాలర్ వాల్యూ ఈస్ గోయింగ్ డౌన్ కంపేర్డ్ టు బిట్ కాయిన్. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. జస్ట్ లాస్ట్ వెన్స్డే ఫస్ట్ టైం 30 years లో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఫెడరల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఆ డిక్లేర్ చేసిన 40 minutes లో నా బిట్ కాయిన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇఫ్ యూ హావ్ లుక్డ్ అట్ దట్ శాంపుల్ గ్రాఫ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అని. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు $1 trillion ఉంది టోటల్ బిట్ కాయిన్ అసెట్స్, రైట్? ఈ రోజు $3 trillion అయింది క్రిప్టో కరెన్సీ. విత్ ఇన్ 4-5 months 3 trillion అయింది. సో దాని విధంగా చూసుకుంటే 21 million కాయిన్స్, యాజ్ రాజేష్ గారు said, with 7 billion population, 8 billion population. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కొంత టెక్స్ట్ పాయింట్స్గా నేను ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు మరి ఏం చేశారు, ఆ పాయింట్లన్నీ అక్కడ పడేసినట్లుగా ఉన్నారు. సో
Go ahead, Suresh. సో అసలు మనం ఎంత ప్రైస్ అనేది ఇర్రెస్పెక్టివ్ అండ్ ఇమ్మెటీరియల్ అయిపోతుందండి రాను ఇన్ ద నెక్స్ట్ 3-4 years. నెక్స్ట్ హావింగ్ వచ్చి 2024 లో ఉంది. వన్స్ దట్ హావింగ్ డస్, కరెన్సీకి బిట్ కాయిన్ కి అసలు సంబంధం ఉండదు, రిలేషన్షిప్ ఉండదు ఇంకా. ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ ఇట్స్ ఓన్ వే డిఫరెంట్లీ. సో ఫియట్ కరెన్సీ అనేది ఇర్రెస్పెక్టివ్ అయిపోద్ది. ఓకే, that is what I'm expecting. I mean, it is never too late. It is the best time to enter even now, even a fraction of it. అంటారు ఇప్పుడైనా అంటే ఓకే. పూర్ మంత్స్ బిట్ కాయిన్ అని ఈ మధ్య ఏమవుతుందంటే రాజేష్ గారు, ఏవో చిన్నవి $1కి $2కి $5కి దొరికే కొనేద్దాం, మనం బిట్ కాయిన్ కొనలేము. లైక్ స్టాక్ మార్కెట్లో ఎలా అయితే పెన్నీ స్టాక్స్ కొంటారో, ఇప్పుడు రిలయన్స్ లేకపోతే ఇంకొక బ్రిటానియా కొనాలంటే చాలా ఎక్కువ రేటు దగ్గర ఉన్నాయి, టెక్ మహీంద్రా కొనాలంటే అని చిన్నవి కొంటారు, ₹5 ₹10 దొరకవు. అలాగే బిట్ కాయిన్స్, ఐ మీన్ క్రిప్టోస్లో కూడా ఎక్కువ మంది ఆ ధోరణికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సెంట్స్లో దొరుకుతున్నాయి కొన్ని. సో అటువంటివి కొనటం ఎంతవరకు శ్రేయస్కరం, అసలు వీటిలో సేఫ్టీ ఎంతవరకు ఉంది, ఈ ప్రైసింగ్ వోలటైలిటీ ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇంత? అవునండి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఆ యూస్ కేసెస్ తీసుకుంటే మనము ఈ కరెన్సీస్ అన్ని కొన్ని యూస్ కేసెస్ బేసిస్ మీద మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటేమో పేమెంట్స్కి, ఇంకొకటేమో ఆన్లైన్ స్టోరేజ్కి, ఇంకొకటేమో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కి, ఇంకొకటి గేమింగ్కి, ఇంకొకటి డీసెంట్రల్ ల్యాండ్కి. కొన్ని కాయిన్స్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే పియర్ టు పియర్ లెండింగ్లో కూడా వాడుతున్నారు అనమాట. ఏంటి అసలు డీఫై అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాం మనం? అవునండి, డీఫై అంటే ఇప్పుడు మనము లెండింగ్ ఒకటి చూసుకుంటే ఇప్పుడు లెండింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఇట్ కుడ్ బి ఎ బ్యాంక్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. వాళ్ళకి మనం డబ్బు ఇస్తే వాళ్ళు మన బిహాఫ్ మీద ఇంకొకరికి లెండ్ చేసి మనకి అష్యూరెన్స్ ఇస్తారు. ఎప్పుడైతే మనము త్రూ ది యాప్ ఆర్ త్రూ ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లెండ్ చేస్తామో, బ్యాంక్ లేదు ఇన్ మిడిల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు. త్రూ ది ఎక్స్చేంజ్ యు ఆర్ లెండింగ్ టు డిఫరెంట్ పీపుల్. దానికి కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి అనమాట. ప్యాన్కేక్ స్వాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా కూడా మనం లెండింగ్ ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ ఇన్ బిట్వీన్. అందుకనే దాన్ని డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. వడ్డీ ఆదాయాన్ని మనం, ఒక ఇంట్రెస్ట్ రేట్ ని మనం ఆర్జించే అవకాశం ఉంది. నేను గ్యారంటీ ఉంటుందా ఈ ఎక్స్చేంజ్ దానికి? అదే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు USDT అని ఒక కాయిన్ ఉంది, దాన్ని USD టెథర్ అంటారు. అది స్టేబుల్ కాయిన్. అంటే స్టేబుల్ కాయిన్ అంటే దాని ప్రైస్ ఒక $కి లింక్ చేసి ఉంటుంది. సో $, పైకి కిందికి పడేది లేదు $, రూపంలో. బట్ ఎక్స్చేంజ్ లో తీసుకుంటే, ఇండియన్ రూపీస్ లో తీసుకుంటే ఆ ప్రైస్ పైకి కిందికి వెళ్తుంది. విభిన్నమైన కరెన్సీలతో దాని మారకం విలువ కూడా మారుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఆ USDT దాన్ని స్టేబుల్, US లో దాన్ని స్టేబుల్ కాయిన్ అంటారు. ఆ USDTని మనం ఇండియాలో కొనొచ్చు. ఎనీ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్, జేపే కానీ, వజీరెక్స్ కానీ, కాయిన్ కుబేర్ కానీ, ఈ ఎక్స్చేంజెస్లో మనం కొనచ్చు. ఆ ఎక్స్చేంజ్లో కొన్న తర్వాత ఆ కాయిన్స్ ఎప్పుడైతే మన అకౌంట్కి వస్తాయో దాన్ని మనం డీఫై లెండింగ్ ఇవ్వచ్చు. ఆ డీఫై లెండింగ్లో కొన్ని ఎక్స్చేంజెస్లో 12 to 18% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు దట్ ఈస్ అ గుడ్ యూటిలిటీ అనమాట. సో అలాంటి కాయిన్స్ కొనడంలో తప్పు లేదు. సో మనం కాయిన్స్ కొనే ముందు, ఇప్పుడు స్టేబుల్ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, అవునండి, అని 2 రకాలు ఉన్నాయి. అంటే స్టేబుల్ కాయిన్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఆల్ట్ కాయిన్. ఆల్ట్ కాయిన్ అనేది బిట్ కాయిన్ వదిలేసి అన్ని ఆల్టర్నేట్ కాయిన్స్. బిట్ కాయిన్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఇన్ క్రిప్టో కరెన్సీ. ప్రతి ఒక్క కాయిన్ ని ఆల్ట్ కాయిన్ అని చెప్తారు అనమాట. సో ఇప్పుడు ఈ ఆల్ట్ కాయిన్స్ లో స్టేబుల్ కాయిన్స్ అనేవి వేరు. అవునండి, ఆల్ట్ కాయిన్స్ లో మీకు ఫ్లక్చుయేటింగ్ కరెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ ఉంది, డాజ్ కాయిన్ ఉంది, రిపుల్ ఉంది. అవన్నీ మార్కెట్ సెంటిమెంట్స్ ప్రకారం ప్రతి నిమిషం మారుతూ ఉంటాయి. ఈ స్టేబుల్ కాయిన్ అనే వాల్యూ వాళ్ళ నేటివ్ కరెన్సీలో, అంటే $, కి సంబంధించింది USDT, అది స్టేబుల్ కాయిన్. రేపు ఇండియన్ రూపీకి సంబంధించిన స్టేబుల్ కాయిన్ కూడా రావచ్చు. దాన్ని స్టేబుల్ కాయిన్ అంటారు అన్నమాట. సో అది మనం యూస్ కేస్ చూసుకుంటూ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా మాటికి ఇప్పుడు ఏమవుతున్నాయంటే పంప్ అండ్ డంప్ స్కీమ్ అని నడుస్తుంది. ఇది క్రిప్టో కరెన్సీ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ లో కూడా ఉంది పంప్ అండ్ డంప్ అనేది. అంటే ముందుగా రేట్ ఎలాగోలా పెంచేసేసి అక్కడ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అమ్మేసుకుంటారు. అంతే. ఆ పంప్ అండ్ డంప్ స్కీమ్ కాయిన్స్ మీకు మేమే కాయిన్స్ లో చాలా వస్తాయి అన్నమాట. అంటే వరల్డ్ లో డోజ్ కాయిన్ అని ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ బిట్ కాయిన్ ని ప్యారడీ చేయడానికి
ఒక డాగ్ ఫేస్ పెట్టి ఆ కాయిన్ క్రియేట్ చేశారు. ఆ కాయిన్ ప్యారడీ కోసం క్రియేట్ చేసిన కాయిన్ ఇవాళ $80 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది దానికి. $80 బిలియన్. అలాగా చాలా మటుకు దాన్ని ఇది మేమే కాయిన్స్, డాగ్ కాయిన్స్ అని వచ్చినాయండి. ఆ డాగ్ కాయిన్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకవేళ జస్ట్ ఆ డాగరల్ది తీసుకుంటే ఇట్స్ సెవరల్ $100 బిలియన్ లో ఉందన్నమాట. అవన్నీ జస్ట్ ఫర్ కాపీ కాయిన్స్ ఆర్ మేమే కాయిన్స్ అంటారు అన్నమాట. దాంట్లో సెంటిమెంట్స్ బేసిస్ మీద మీకు ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. కాకపోతే నేను ఇంతకు ముందు చెప్పాను, గేమింగ్ లో కాయిన్స్ వాడుతున్నారు. డీసెంట్రల్ ల్యాండ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. మెటావర్స్ అని ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. మెటావర్స్ అంటే ఆల్టర్నేట్ యూనివర్స్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. రీసెంట్ గా కమల్ హాసన్ గారు కూడా ఆయన ఒక అవతారు మెటావర్స్ లో రిలీజ్ చేసి ఆయన ప్రోడక్ట్స్, సల్మాన్ ఖాన్ కూడా ఈ మధ్య ఒక NFT లో అమితాబ్ బచ్చన్ కూడా వచ్చారు. సో మన టాలీవుడ్ స్టార్స్ కూడా బహుశా త్వరలో అవునండి అటువంటి ప్రయత్నం చేయొచ్చు. అవునండి, అవును. సో అలాంటి యూస్ కేసెస్ మనం కేటగిరీస్ చూసుకొని అందులో మనం కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా ఉంది రాజేష్. ఇది పెద్ద సురేష్ గారు, ఇప్పుడు మన రాజేష్ గారు అన్నట్లుగా ఇంత పెద్ద సముద్రం, ఇది మహాసముద్రం, 10,000కు పైగా 13,000కు పైగా కరెన్సీలు అందుబాటులో ఉన్నప్పుడు ఏది కొనాలి, ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి, చాలా చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్. మనకు స్టాక్ మార్కెట్స్లో ఎలా అయితే 6-7 కంపెనీల్లోంచి సెలెక్ట్ చేసుకోవడం ఎంత కష్టం, అంతకంటే ఎక్కువ కష్టం ఇక్కడ కనిపిస్తుంది. మరి ఏంటి, వాట్ ఈస్ ది వే అవుట్ ఆర్ వే ఇన్? మీరు బిట్ కాయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బిట్ కాయిన్ చూసామంటే మనకి లిమిటేషన్ ఉందండి, నంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది. మైనింగ్ 21 మిలియన్. కరెక్ట్. మిగతా ఆల్ట్ కాయిన్స్ అబౌట్ 80 to 90% ఆర్ ప్రాబబ్లీ 100%, ఐ డు నాట్ నో ద స్టాట్స్, అవి రోజు క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ డోజ్ కాయిన్ చూసారంటే మీరు, దే క్రియేట్ ఆన్ అ డైలీ బేసిస్ న్యూ డోజ్ కాయిన్స్. సో దానికి లిమిట్ లేదనమాట, హౌ మెనీ కాయిన్స్ యూ కెన్ క్రియేట్ అనేది, అన్లైక్ బిట్ కాయిన్. So for me, Bitcoin is like national savings certificates and post office for me, and everything else is a stock market, Bombay Stock Exchange for me. That's how I basically differentiate it. And every coin you invest, mana youth aina, engineers aina, they have to really look into, ఎందుకంటే సేమ్ కోడ్ బేస్ అండి. బిట్ కాయిన్ ఫోక్ చేసుకుంటారు గిట్లోనా, గిట్హబ్ లో ఫోక్ చేసుకొని దే క్రియేట్ న్యూ సాఫ్ట్వేర్ విత్ న్యూ లిమిటేషన్స్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు ఒకసారి వాళ్ళ వైట్ పేపర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఆల్ట్ కాయిన్స్ అని ఒకసారి చదువుకొని, జస్ట్ లైక్ మనం మన స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక స్టాక్ గురించి పీ రేషియోస్ ఎలా ఉంటాయి, దాని హిస్టరీ ఏంటి, వాట్ ఈస్ దర్ క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, అవి చూసుకొని ఎలా అయితే చేసుకుంటామో వీటికి కూడా కొన్ని రీసెర్చ్ పాయింట్స్ ఉంటాయి. Probably I can get those some research points, what you need to look at in each altcoin. So మన నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వాటిని మనం వివరించే ప్రయత్నం చేద్దాం. అవునండి. Yes. Yeah. So but otherwise, yeah, anything else, you are basically playing the crypto game, except Bitcoin. Bitcoin is a gold standard, as Rajesh garu said. Okay, right. So సురేష్ గారు, ఇప్పుడు మనకు యుఎస్ఏలో నాస్డాక్ ఉంది, లేకపోతే ఇంకొక ఇండెక్స్, ఒక ఎక్స్చేంజ్ ఉంది. ఆ ఎక్స్చేంజ్ విల్ గ్యారంటీ ఫర్ ది ట్రేడ్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ ఎక్స్చేంజెస్. ఇక్కడ కూడా మనకి ఎన్ఎస్సి, బిఎస్సిలు ఒక ట్రేడ్ గ్యారంటీ అనేది ఇస్తాయి. అంటే ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆ బాధ్యతను మన ఎక్స్చేంజ్ తీసుకుంటుంది. కానీ మన క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు వజీరెక్స్ అంటున్నాం మనం ఇక్కడ లోకల్గా, లేకపోతే జబ్పే అనే మరొక పైనీరింగ్ ఎక్స్చేంజ్ ఉంది. వీళ్ళు గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చెప్పిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను yes అండి, నేను what I was saying even last time was, when you buy a Bitcoin or any alt currencies, exchange లో కొన్నప్పుడు మనం ఎక్స్చేంజ్ లో పెట్టుకోకూడదు. ఇది టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎక్స్చేంజ్ లో పెట్టుకునే బదులు మనం సొంత వాలెట్ ఒకటి తీసుకొని, క్రిప్టో వాలెట్స్ అని ఉంటాయి, ఆ వాలెట్స్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం అంటే యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ డిపెండ్ ఆన్ ఎక్స్చేంజ్ అన్నమాట. దట్స్ ద అల్టిమేట్ వే టు సెక్యూర్ యువర్ బిట్కాయిన్. సో ఈ వాలెట్స్ అయితే మన ఆధీనంలో ఉంటాయా? మన ఆదంలో ఉంటాయి, నోబడీ నోస్. ఓకే, ఎవరు ఏం చేయలేరు అన్నమాట. మన వాలెట్స్ మన దగ్గరే ఉంటాయి. ఆర్ ఈవెన్ పెన్ అండ్ పేపర్, అడ్రస్ అండ్ పాస్వర్డ్, పెన్ అండ్ పేపర్ మనం రాసుకొని పెట్టేసుకున్నా కూడాను నోబడీ కెన్ టచ్ ఇట్. ద ఎండ్ ఆఫ్ ద డే ద సీక్రెట్ ఆఫ్ బిట్ కాయిన్ ఈస్ ద పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ మన మైండ్ లో ఉన్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. మీరు వేరే వాళ్ళ దగ్గర పెట్టారంటే ఒకవేళ ఎక్స్చేంజ్ మన మైండ్ లో కాకపోతే మన ఎక్కడో మన డిజిటల్ లాకర్ లో పెట్టుకుంటాం.
డిజిటల్ లాకర్ లో పెట్టేసుకున్న అయిపోతుంది. బట్ ఒకసారి కొని తర్వాత ఎక్స్చేంజ్ లో ఎందుకంటే పెట్టుకోవటం మన డబ్బు మన దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది. సో ఎక్స్చేంజ్ లో ఉంచడం అనేది సేఫ్ కాదు, సేఫ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. yes yeah ఓకే. దీంతో రాజేష్ గారు కూడా ఏకీపిస్తారనుకుంటున్నాను. చిన్న బ్రేక్ తర్వాత అసలు సేఫ్టీ ఓకే, సేఫ్టీ ఉందంటున్నారు, ఇందులో ఎంత సేఫ్టీ ఉందనేది మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే వాలటైలిటీకి సంబంధించి ఏం చేయాలి? ఎందుకంటే ఒకే రోజు 50% అటు ఇటు అవుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలో చిన్న బ్రేక్ తర్వాత. క్రిప్టో బజార్ సరికొత్త బ్రాండ్ న్యూ షో ఆఫ్ TV5. వెల్కమ్ టు దిస్ ఎక్సైటింగ్ షో ఆన్ ది క్రిప్టో కరెన్సీస్. స్టూడియోలో ప్రస్తుతం మనకు రాజేష్ గారు, అలాగే USA నుంచి సురేష్ గారు జాయిన్ అయి ఉన్నారు. సో మనం ఫ్లక్చుయేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో రాజేష్ గారు, ఇప్పుడు క్రిప్టోస్లో కరెన్సీలో స్టాక్ మార్కెట్స్లో ఒక సర్క్యూట్ ఉంటుంది, ఒక 10% సర్క్యూట్, 5% సర్క్యూట్, 20% సర్క్యూట్. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ గేమ్, ఎప్పటి నుంచో ఇవాల్వ్ అవుతూ వస్తున్నది కాబట్టి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకున్నాం. కానీ క్రిప్టోస్లో అటువంటి పరిస్థితి కనపట్లేదు. దేర్ ఇస్ నో సర్క్యూట్. ఒకటే రోజులో జీరో కూడా అయిపోవచ్చు మన అమౌంట్ ఇన్వెస్టెడ్ మొత్తం కూడా. సో అటువంటి వోల్టైలిటీ, అటువంటి రిస్క్ని ఎలా తట్టుకోవాలి? అవునండి, అది ఎందుకంటే బికాస్ ఇట్స్ అ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ, దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ దేర్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ద కరెన్సీ ఆర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కరెన్సీ అనమాట. అందుకనే మీకు ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి లేవు. స్టాక్ మార్కెట్లో సర్క్యూట్ బ్రేకర్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ బై ఈదర్ బై గవర్నమెంట్ ఆర్ బై రెగ్యులేషన్ ఆర్ బై సెబీ ఆర్ బై స్టాక్ ఎక్స్చేంజెస్, BSE కానీ NSE కానీ. కానీ ఇక్కడ సిన్స్ ఇట్స్ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ, అన్రెగ్యులేటెడ్ కరెన్సీ, ఎవరు కంట్రోల్ చేయరు కాబట్టి సమ్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ ది ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ డ్యూ డెలిజెన్స్ చేయడము, దాని గురించి బాగా తెలుసుకొని, దాని గురించి ఫ్యూచర్ యూస్ కేసెస్ ఏంటి, పంప్ అండ్ డంప్ స్కీమ్స్ ఉన్నాయా లేవా, సెంటిమెంట్స్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ, అదేంటి, అవంతా ఆ రెస్పాన్సిబిలిటీ ఒక ఇన్వెస్టర్ మీద ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలన్న. సో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అసెట్ క్లాస్. అవునండి, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం దురాశ, గ్రీడీనెస్కి లోనైనా కూడా లేదు. నేను అందుకే చాలా మందికి చెప్పేది ఏంటంటే, మీరు చాలా మంది అడుగుతారు నన్ను ఇన్వెస్ట్ చేయాలని. నేను చెప్తాను ఎస్, యూ షుడ్ ఇన్వెస్ట్, బట్ ఇన్వెస్ట్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ క్యాన్ అఫోర్డ్ టు లూస్, నాట్ మోర్ దెన్ దట్. చాలా మంది ఏం చేశారంటే ల్యాండ్ అమ్మేసి, బిల్డింగ్స్ అమ్మేసి, కార్లు అమ్మేసి, ఆ మనీ అంతా క్రిప్టో కరెన్సీలో పెట్టేసి లాసెస్కి గురయ్యారు. దట్ ఈస్ నాట్ ఎ అడ్వైజబుల్ సెంటిమెంట్. ఎనీ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఏంటంటే, ఇట్ ట్రీట్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ది asset class, నాట్ ద ఓన్లీ asset class. ఎక్కడైతే ఎలా అయితే అసెట్స్ డైవర్సిఫికేషన్ మనం సజెస్ట్, ఎగ్జాక్ట్లీ, కొంత రియల్ ఎస్టేట్ లో, కొంత మార్కెట్స్ లో, కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్ లో, అలా కొంత క్రిప్టోస్ లో. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే ఒక రిస్క్ అపిటైట్ ని బట్టి అవునండి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియోలో క్రిప్టో కరెన్సీస్ ఉండొచ్చు? అది డిపెండ్స్ ఆన్ అన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, బట్ ఐ వుడ్ రికమెండ్ 5% అట్లీస్ట్ టు స్టార్ట్ విత్. ఓకే. సో సురేష్ గారు, ఇప్పుడు చాలామంది డిజిటల్ కరెన్సీస్ పట్ల ఉత్సుకత చూపిస్తున్నారు. సో కొంతమంది అయితే అసలు మైనింగ్ లాంటి డీపర్ ఇష్యూస్లో కూడా వెళ్తున్నారు, క్రిప్టో మైనింగ్, బిట్ కాయిన్ మైనింగ్ లాంటి వాటిలోకి. ఏంటి, మీరు ఎలాగ విశ్లేషిస్తారు ఈ ట్రెండ్? సో మైనింగ్ అనేది డెఫినెట్ గా చేయొచ్చు అండి. ఇప్పుడు ఇథీరియం మైనింగ్ ఐ థింక్ ఇట్ విల్ బి అవుట్డేటెడ్ బై నెక్స్ట్ న్యూ వర్షన్ ఇథీరియం ఏదైతే వస్తుందో నెక్స్ట్ ఇయర్, దానికి అవుట్డేటెడ్ అయిపోతుంది, మైనింగ్ ఉండదు. బట్ బిట్ కాయిన్ మైనింగ్ అనేది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ విత్ హై ఎనర్జీ కాస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళతో మనం కంపీట్ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని మిషన్స్ ఉన్నాయి, $30,000-40,000 మెషిన్స్ ఉన్నాయి, విచ్ విల్ ప్రొడ్యూస్ అబౌట్ 2-3 బిట్ కాయిన్లు పర్ మంత్. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ టుగెదర్, చాలా మంది ఇక్కడ, అండ్ దే ఆర్ సెట్టింగ్ అప్ మైనింగ్. పూల్ పై చేస్తున్నారు చాలా మంది, ఒక 10 మంది 20 మంది పూల్ లాగా చేస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ లాస్ మేకింగ్ వెంచర్ అట్ ఆల్, ఎందుకంటే మీకు బిట్ కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి యు ఆర్ ఏబుల్ టు బేసికలీ కవర్ యువర్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అందులో బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి, బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. అండ్ బిట్ కాయిన్ జీరో పోతుందని అయితే ఎవరు అనుకోరండి ఈ టైంలోనా, ఎందుకంటే ఇట్స్ 3 trillion టచ్ అయింది కాబట్టి పెద్ద పెద్ద పెన్షన్ ఫండ్స్, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది ఎంటర్ అయిపోయారు. సాక్షాత్ ఇందాక రాజేష్ గారు అన్నట్లుగా సాక్షాత్ న్యూయార్క్ గవర్నరే నేను
మేయరా గవర్నర్ అండి? మేయర్ అండి. మేయరే నేను 3 నెలల శాలరీ బిట్ కాయిన్స్గా తీసుకుంటా అని చెప్తున్నారు. ఫ్లారిడా గవర్నర్ కూడా అదే చెప్పారండి. ఎగ్జాక్ట్లీ టాక్సెస్ కూడా మేము బిట్ కాయిన్ లోనే తీసుకుంటాం అని చెప్పారు. టాక్సెస్? సో టాక్సెస్, స్టేట్ టాక్సెస్ ఫ్లారిడావి ఆయన బిట్ కాయిన్స్ లో యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. సో చాలా స్టేట్స్ యుఎస్ లోనే దే ఆర్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ బిట్ కాయిన్స్. ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి వాడుకలోకి వచ్చిందంటే బిట్ కాయిన్ ఐ థింక్ నోబడి విల్ యూజ్ డాలర్ ఆర్ ఎనీ ఫియట్ కరెన్సీ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఈవెన్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా స్విచ్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 4 years లో మాత్రం పెద్ద రెవల్యూషన్ అండి బిట్ కాయిన్. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయి పక్కన ఒక కొన్ని సర్వర్స్ అవన్నీ చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా బిట్ కాయిన్ మైనింగ్లో వాడే వ్యవహారం. ఇదంతా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. పెద్ద పెద్ద హార్డ్వేర్ని పెట్టేసి దానిలో కొంత సాఫ్ట్వేర్ని, మైనింగ్ సాఫ్ట్వేర్ని నింపేసి చాలా హ్యూజ్ ఎనర్జీ బిల్తో చాలా తంటాలు పడితే ఒక బిట్ కాయిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందాక రాజేష్ గారు అంటే ప్రతి 10 నిమిషాలకి ఒక బిట్ కాయిన్, 12.5 minutesకి ఒక బిట్ కాయిన్, 10 minutesకి 12.5 బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో శ్రమిస్తే. సో దిస్ ఈజ్ లైక్ గోల్డ్ మైనింగ్. యా సురేష్. అండ్ ఆల్సో ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై రాజేష్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1:3, 1:4 ఉంది రైట్ నౌ డిమాండ్. సప్లై వచ్చి ఒక బిట్ కాయిన్ అయితే డిమాండ్ వచ్చి 2 to 3 బిట్ కాయిన్స్ ఉంది ఆన్ డైలీ బేసిస్. సో చాలా వ్యత్యాసం ఉంది డిమాండ్ సప్లై మధ్య. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న వ్యవహారం అంతా మనం కూడా చేయొచ్చు, కాకపోతే దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే సత్తా కావాలి, అండ్ ఆ తెలివితేటలు కూడా ఉండాలి. అవునండి. ఓకే, ఆ మైనింగ్ గురించి మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం, ఎలాగ మైనింగ్లో ఎంటర్ కావచ్చు అనే అంశం గురించి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్ని కూడా తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నేను ఇంకా క్రిప్టో కరెన్సీలోకి ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చానండి. అందరూ బిట్ కాయిన్ మీద పెడుతున్నారు, బట్ నాకు ముందర నుంచి ఇథీరియం అంటే ఎందుకో చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఎందువల్ల? సో నాకు తెలియదండి, అంటే బిట్ కాయిన్ అంటే అందరూ చేస్తున్నారు, సో ఇథీరియం కంటే డిమాండ్ కానీ నా ఆలోచన ఏంటంటే నేను మామూలు ఇథీరియం పేపర్ చదివానండి, వైట్ పేపర్స్ అని రాస్తుంటారు కదా, వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కన్సెన్సస్ మెకానిజం అయితే మారుస్తున్నారంట. సో దానివల్ల మైనింగ్ చేయడం మంచిది అంటారని. సో ఇథీరియం మైనింగ్ ఆల్రెడీ మీరు ఆ ప్రాసెస్లో ఉన్నారా? అవునండి, అంటే 2 GPUలు ఉన్నాయండి, ఆ GPUల నుంచి మైన్ చేస్తున్నాను. 2 GPUలు ఉన్నాయి. ఓకే. నేను చదువుతున్నది ఏంటంటే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనే దానికి మారుతారంట, దానివల్ల ఇంకా మైనింగ్ అవసరమే ఉండదంటున్నారు. సో ఏం చేయమంటారు ఏంటి అని? ఏంటి మీరు మామూలుగా మీ వ్యాపకం ఏంటి, మీ పేరేంటన్నారు? నా పేరు రాఘవ అండి. రాఘవ, ఏం చేస్తుంటారు మీరు? నేను PhD రీసెర్చ్ స్కాలర్ అండి. రీసెర్చ్ స్కాలర్, PhD రీసెర్చ్ స్కాలర్. గుడ్ గుడ్. 2 GPUలు అంటే గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్స్ అండి, అంతేనా? అవునండి. 2 ఒక హార్డ్వేర్ అనమాట అది. సో 2 GPUల సాయంతో ఆయన ఇథీరియం మైనింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ముందుగా రాజేష్ గారు మీరేం చెప్తారు ఆయనకి? ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మైనింగ్ పొటెన్షియల్ తగ్గిపోతుంది ఇథీరియంలో. ప్రస్తుతము కన్సెన్సస్ మెకానిజం, ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే కన్సెన్సస్ మెకానిజం యూస్ చేస్తున్నారు. అది ప్రూఫ్ ఆఫ్ స్టేక్కి మూవ్ అవుతుంది. దాన్ని ఎథీరియం స్టేకింగ్ ప్రపోజల్ 2.0 అని కూడా అంటారనమాట. ఆయన చెప్పినట్టు ఎథీరియం ఎందుకు ప్రపంచంలో బాగా పాపులర్ అయిందంటే ఎథీరియం వాజ్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎథీరియం వర్చువల్ మషిన్. ఆ వర్చువల్ మషిన్ వచ్చిన తర్వాత చాలా మటుకు ఆల్ట్ కాయిన్స్ ఎథీరియంలో వచ్చినాయి. దాన్ని ERC కాయిన్స్ అంటారు. దాంట్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ ఎథీరియం వర్చువల్ మషిన్ యూస్ చేసి దాదాపు సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఆల్ట్ కాయిన్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ యూజింగ్ ఎథీరియం. అందుకనే ఎథీరియం దట్ డ్రైవ్స్ ది యూస్ కేస్ ఇన్ ఎథీరియం. దానివల్ల ఎథీరియం వాల్యూ ఒకటి పెరుగుతూ వచ్చింది. విత్ ద నెక్స్ట్ బెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్టర్ బిట్ కాయిన్ ఇస్ ఎథీరియం ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు ఈ కన్సెన్సస్ మెకానిజం ఫ్రమ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ నుంచి ప్రూఫ్ ఆఫ్ స్టేక్కి మూవ్ అవుతున్నప్పుడు అంత మైనింగ్కి అంత పొటెన్షియల్ ఉండకపోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కరేజ్ పీపుల్ ఫ్రమ్ మైనింగ్ ఎథీరియం నౌ, డిస్కరేజ్ అంటే ఐ వుడెంట్ సే, బట్ దాని రిటర్న్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ నాట్ కమన్సరేట్ టు ఎఫర్ట్స్. ఓకే, రిటర్న్ ఇస్ నాట్ కమన్సరేట్ టు ఎఫర్ట్స్. అందువల్ల ఇన్స్టెడ్ ఆఫ్ మైనింగ్ మై రికమెండేషన్ వుడ్ బి టు లుక్ ఎట్ యూస్ కేసెస్. హౌ క్యాన్ యూ డెవలప్ వేరియస్
use cases using Ethereum virtual machine. That will be my suggestion. Okay. Okay. Suresh Garu, would you like to add something? Raj, I think I'll concur with Rajesh Ganandi. Ethereum mining anedi returns are not commensurate based on the effort you are putting in going forward. I think we should look at brand new applications of Ethereum, since the caller is a research scholar and a PhD doctorate student. I'm very happy that he's looking into it. Okay. Better use cases and better thought process. ఓకే అండి. సో బయాసెస్ పనికిరావండి. లైక్ ఇన్ ఎనీ ఎసెట్ క్లాస్ బయాస్ పనికిరాదు. నేను హైదరాబాద్లోనే కొంటాను, మరొక ఊర్లో రియల్ ఎస్టేట్ కొన్నాను అనుకోకూడదు. అలాగా బిట్కాయిన్కి వ్యతిరేకంగా ఉంటాను, నేను ఇథేరియంనే కొంటాను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఎథీరియంలో ఏమవుతుందంటే ఇది నెట్వర్క్ ఈస్ గెట్టింగ్ చోక్డ్ అండి. ఆ నెట్వర్క్ చోకింగ్ వల్ల దాంట్లో మనము ప్రతి ట్రాన్సాక్షన్కి గ్యాస్ అని పే చేస్తాం అనమాట. ఇది ఓపెన్ సోర్స్ ఇట్స్ ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్. కాకపోతే ఆ ఫీస్ అయితే ఏదైతే పే చేస్తామో దాన్ని గ్యాస్ అంటారు అనమాట. టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ అస్ GWEI. ఇందాక నా బుక్ చూపించారు కదా, బ్లాక్ చైన్ A to Z ఎక్స్ప్లెయిన్, దాంట్లో వి ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. హలో హలో సార్, వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. మంచి ప్రోగ్రామ్ ని మీరు స్టార్ట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకుల తరఫున మీకు అంత వందనాలు సార్. థ్యాంక్ యూ. మీ పేరండి? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ లో అయితే రకరకాల పారామీటర్స్ ROCE, ROE, ROI అని, PE అని ఇలా రేషియోలు బట్టి ఏదో కొద్దిగా మంచి స్టాక్ ఎత్తుకోవచ్చు. అయితే బిట్ కాయిన్స్ లో కానీ ఆల్ట్ కాయిన్స్ లో కానీ ఒక కాయిన్ ముందు భవిష్యత్తులో పెరగబోతుంది అనే దానికి ఒకటి ఏదైనా సూచిక కానీ ఏదైనా 2-3 చెక్ లిస్ట్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? సురేష్ గారు, ఏంటి చెక్ లిస్ట్? ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటంటే, ఒక బిట్ కాయిన్ పక్కన పెట్టేసామంటే బిట్ కాయిన్ కి చెక్ లిస్ట్ చాలా ఉన్నాయండి టు లుక్ అట్. బట్ ఆల్ట్ కాయిన్స్ కి దేర్ ఆర్ సో మెనీ చెక్ లిస్ట్. ఫస్ట్ చెక్ లిస్ట్ వచ్చి వాళ్ళ బేస్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి ఫోక్ చేసుకున్నారు అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ఎట్లా ఫోక్ చేశారు, కంపెనీ ఏ ఉద్దేశంతో ఈ ఆల్ట్ కాయిన్ క్రియేట్ చేసింది. ఐ కెన్ గివ్ యూ మోర్ చెక్ లిస్ట్ ఇన్ ద నెక్స్ట్ షో. బట్ దీస్ ఆర్ ద బేసిక్స్ అన్నమాట. ఎవరు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఫండ్ చేస్తున్నారు, అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారు, ఏ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ తీసుకున్నారు, ఎనీ ఫర్ ఎనీ ఆల్ట్ కాయిన్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ మోస్ట్లీ మనము వాళ్ళ టెక్నాలజీని చదవాలి, వైట్ పేపర్ చూడాలి, వాళ్ళ పర్పస్ ఏంటి, ఆల్ట్ కాయిన్ పర్పస్ ఏంటి అనేది చూడాలి. రైట్, ఫౌండర్స్ ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇంపార్టెంట్ అండి. గైడ్ లైన్, యూస్ కేసు, డిమాండ్ అండ్ సప్లై, దాని తర్వాత ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూసర్, ఈ పారామీటర్స్ అన్ని ఒక మంచి సోర్స్ ఉందండి, coinmarketcap.com అని. coinmarketcap.comకి వెళ్తే మనకి అన్ని కాయిన్స్ గురించి, వాళ్ళ 24 hour ప్రైస్ వేరియేషన్ గురించి, మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి, సర్క్యులేటింగ్ సప్లై గురించి ఆ డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి. మనం కూడా తెలుగులో ఒక వెబ్ పోర్టల్ డెవలప్ చేద్దాం. గుడ్ ఐడియా. సో దట్ పీపుల్ తెలుగు వారికి ఉపయోగపడే విధంగా. సురేష్ గారు, రాజేష్ గారు, మీ సహకారంతో ఈ యజ్ఞాన్ని, ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనకు ఇది ఒక అనంతమైన సబ్జెక్ట్. మనం రాబోయే 50, 60, 70, 100 వారాలు కూడా మనం దీనికి సమయం కేటాయించబోతున్నాం. కాబట్టి ఒక్కసారి ఏమి హడావుడిగా అన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రాబోయే వారంలో వచ్చే ఆదివారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. మరిన్ని క్రిప్టో ప్రపంచానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ టీవీ.